నిజం చెప్పాలంటే సినిమా తీసిన డైరెక్టర్, సినిమా తీసిన ఆర్టిస్టులు వాళ్ళు గాయపడ్డారో తెలియదు కానీ నేను మాత్రం కొంతమంది ఆడియన్స్ మాత్రం గాయపడ్డాం అన్న, గట్టిగా గాయపడ్డాం. అసలు ఎందుకని బ్రో, లైక్ చాలా హైప్ ఇచ్చారు మూవీని, ట్రంప్ నే వాడుకున్నారు, ప్లస్ దుల్కర్ సల్మాన్ గారు కూడా వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. నేను కూడా ఎక్స్పెక్టేషన్ తోటే పోయినా, నా ట్రైలర్ చూసి ట్రంప్ గురించి అవన్నీ చూసి అనుకునే పోయినా. స్పూఫ్లు అవన్నీ పెట్టేసి సినిమా తీసి నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఒక 100 ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి అన్న, ఆ రీల్స్ అన్ని యాడ్ చేసి ఎడిట్ చేసి పెట్టినట్టున్న సినిమా అంతా. 100 ఇన్స్టాగ్రామ్లు తీసి దాని సినిమా అంటే ఎట్లా అంటారు అన్న? శ్రీ విష్ణు గారి క్యామియో ఇంపాక్ట్ ఎలా ఉంది? శ్రీ విష్ణు గారిని మంచిగా తీసుకొచ్చిండు మూవీకి, మరి ఆయన సరిగ్గా వాడుకోవడం రావట్లేదు డైరెక్టర్. అంత మంచి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి కెమెరాలో పెడితే ఒక మంచి యూటిలైజ్ చేసుకోవాలిగా, అది లేదు సరిగ్గా. మళ్ళీ దీనికి సీక్వెల్ అట. ఏం నచ్చలేదు అంటే ఫస్ట్ నీకు బాగా నచ్చింది అందులో? నచ్చిందంటే ఏం లేదన్న, కొన్ని కామెడీ సీన్స్ అంటే సెకండ్ హాఫ్ లా కొన్ని నచ్చినాయి, అవి వేరే అవి నచ్చినాయి అంతే కామెడీ సీన్స్. నేను తర్వాత చూసుకుంటే ఒక్కటి నచ్చలే సినిమాలో. చిట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చాలా రోజుల తర్వాత? నేనే చెప్పాలంటే ఆమె పర్ఫార్మెన్స్ లేదన్న. ఏందక్క అది పర్ఫార్మెన్స్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకప్పుడు చిట్టి అంటే మన జాతిరత్నాలలో మన ఫైర్ అబ్దుల్లా క్యారెక్టర్ ఏమో సూపర్ ఉండేది, కామెడీ కూడా ఉండేది. ఇప్పుడు ఏం లేదు అక్కడ, ఆమె క్యారెక్టర్ కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు అక్కడ. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తావు? ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే ఇక మామూలుగా చెప్పాలంటే ఈ సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూడు బెటర్ సినిమా కన్నా.